ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన శకం నెలకొందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. నైపుణ్యాభివృద్ధి కేసులో నారా చంద్రబాబు నాయుడు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సిక్కుల మత గురువు గురునానక్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలోని అతిథి గృహం నుండి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానమంత్రికి ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నుదుటిపై తిరునామంతో పాటు సాంప్రదాయ వస్త్రాలు ధరించిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ఆలయంలోనికి ప్రవేశించారు. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందించగా భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం అతిథి గృహానికి చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని అల్పాహారం స్వీకరించిన తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో శివనామస్మరణ మారుమోగుతోంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తున్నారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని దీపారాధన చేస్తున్నారు. తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయం లోపల మెట్లపై భక్తులు దీపాలు వెలిగించి కపిలేశ్వర స్వామికి దీపారాధన చేస్తున్నారు. భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుని గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. వరంగల్ భద్రకాళి, ద్వారకా తిరుమల, భద్రాచలం తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన సన్నకారు రైతు ఎం నారాయణప్ప చేసిన ప్రయోగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ఆర్ఏఎక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఓఎన్జీఓస్ ఐకాంగో ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే కర్మవీర చక్ర పురస్కారం నారాయణప్పను వరించింది. గతంలో ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశిష్ట ఖ్యాతి గడించిన దివంగత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, క్రీడారంగంలో రాహుల్ ద్రవిడ్, పుల్లెల గోపీచంద్, కళారంగంలో కాజోల్ తదితరులకు అందజేశారు. న్యూఢిల్లీలో నేడు జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుతో పాటు కర్మవీర గ్లోబల్ ఫెలోషిప్ 2023-24 కూడా నారాయణప్ప అందుకోనున్నారు. కాగా నారాయణప్ప తండ్రి నుంచి తనకు సంక్రమించిన 30 సెంట్ల భూమిలో రసాయన రహిత సాగుకు శ్రీకారం చుట్టారు. అందరిలా ఏడాదికి 2 పంటలతో సరిపెట్టకుండా ఏడాది పొడవునా పంట దిగుబడులొచ్చేలా 1 కాదు 2 కాదు ఏకంగా 20 రకాలకు పైగా పంటలు పండిస్తూ కరువు నేలలో సిరుల పంట పండిస్తున్నారు. సేంద్రియ సాగుపై అధ్యయనం కోసం అంతర్జాతీయ శాస్త్రవేత్తలు 2 బృందాలుగా నేడు రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టర్ షణ్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. రైతు సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను కాంటిటేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ CJIAR పరిశోధనా శాస్త్రవేత్తల బృందం పరిశీలిస్తుందని తెలిపారు. ఒక బృందం తొలి రోజున గుడిపల్లె మండలం గోకర్లపల్లి, సిగలపల్లి గ్రామాల్లోనూ, రెండవ రోజు రామకుప్పం మండలం అంకిరెడ్డిపల్లిలో పర్యటిస్తుందని వివరించారు. రెండవ బృందం తొలి రోజు బంగారుపాళ్యంలోని కల్లూరుపల్లి, రెండవ రోజు పెనుమూరు మండలం చారవగానిపల్లి గ్రామంలో పర్యటిస్తుందని తెలిపారు. చివరగా శాస్త్రవేత్తలు, మెంటార్లు, నిరుపేదలు, యువ రైతులు, రైతు పారిశ్రామికవేత్తల బృందాలతో విడివిడిగా చర్చిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన శకం నెలకొందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావులతో కలిసి నేడు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక సమతుల్యత విరాజిల్లుతోందనడానికి ఈ అంబేద్కర్ విగ్రహమే నిదర్శనమని అన్నారు. సుమారు 420 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని
తీసుకొస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని దేశంలోనే ఒక చారిత్రక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారని తెలిపారు. త్వరితగతిన పనులు జరుగుతున్నాయని, త్వరలోనే విగ్రహ ప్రారంభోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే ఒక పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసేలా స్మృతివనం ఉంటుందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చిన సాధారణ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరపనుంది. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడి ఆ నిధులను తెలుగుదేశం పార్టీ ఖాతాలకు మళ్లించారనేందుకు సిఐడి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నెల 20న చంద్రబాబు నాయుడుకు పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు న్యాయవాదులు విశేషంగా కృషి చేస్తున్నారని పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అనుపమ చక్రవర్తి కొనియాడారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఏఎల్ ఆధ్వర్యంలో నిన్న విశాఖలో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ అనుపమ చక్రవర్తి మాట్లాడుతూ విచారణ జరగకుండా ఏ వ్యక్తిని శిక్షార్హుడిగా నిర్ధారించకూడదని సూచించారు. ఎంతో మంది మహనీయులు రూపొందించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే పరిస్థితి రాకూడదని కోరారు. సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు అవసరమని అన్నారు. ఇటీవల కొంతమంది న్యాయమూర్తులు పరోక్షంగా రాజకీయ పార్టీలకు వత్తాసు పలుకుతూ ఔన్నత్యాన్ని కోల్పోతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు యువగళం పాదయాత్రను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి పునఃప్రారంభించారు. రోజుకు 15 నుండి 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. మధ్యలో బహిరంగ సభలు, స్థానికులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సిక్కుల మత గురువు గురునానక్ జయంతి నేడు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతిని జరుపుకుంటారు. సిక్కులకు ఇది అతి ముఖ్యమైన పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. గురునానక్ జయంతిని గురుపురబ్ లేదా ప్రకాష్ పర్వ్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా దేశ విదేశాలలో ఉండే సిక్కులందరూ గురువుకు సంబంధించిన కీర్తనలు ఆలపిస్తారు. అండర్ 17 రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు ఆదివారం చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ముగిశాయి. బాలికల విభాగంలో చిత్తూరు, బాలుర విభాగంలో విజయనగరం జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. విజేతలకు టోర్నమెంట్ కప్పుతో పాటు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కబడ్డీ జిల్లా కమిటీ సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి రామచంద్ర, టోర్నమెంట్ నిర్వాహక కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. హిట్ అండ్ రన్ రోడ్ యాక్సిడెంట్ 2022 చట్టం ద్వారా బాధితులను ఆదుకోవాలని నిర్ణయించింది. ప్రమాదానికి కారణమైన వాహనాలు, నిందితులు పట్టుబడకపోయినా పరిహారం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టి చనిపోతే 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు 6 నెలల్లోపు ఘటనా స్థలం పరిధిలోని తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన శకం నెలకొందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. నైపుణ్యాభివృద్ధి కేసులో నారా చంద్రబాబు నాయుడు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. సిక్కుల మత గురువు గురునానక్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.